ఏం తట్టుకుంటది? సూసైడ్ చేసుకోవాలి తెచ్చి. అవును పాపం. లేదా పాప మా పిల్లలు ఇంగ్లీష్లో మాట్లాడితే ఎంత అవమానించారు వాళ్ళని. అవును. కాబట్టి ఇప్పుడు ఎవరైనా మాట్లాడాలంటే భయం వేసిపోతుంది. అవును. వాస్తవంగా ఎవడైనా అధికార పక్షానికి భయపడాలి, ప్రతిపక్షానికి భయపడుతున్నారు, ప్రతిపక్ష మీడియాకి భయపడుతున్నారు, లేదా ప్రతిపక్ష ట్రోలింగ్కి భయపడుతున్నారు, అదే వాళ్ళ సోషల్ మీడియా భయపడుతున్నారు, ఏది సామాన్యులు భయపడుతున్నారు చెప్తే. కాబట్టి ఇప్పుడు ఎవరు నోరు మెదుపుతాడు? కాబట్టి ఎవరు అడిగినా సరే వాళ్ళు అడుగుతున్న ప్రశ్నల్ని బట్టి వాళ్ళు ఏ పార్టీని గమనిస్తున్నారు, మీకే ఓటేస్తామంటున్నారు వాళ్ళు. రివర్స్ ప్రశ్నలు వేసినటువంటి వాళ్ళకి అర్థమైంది. అట్లా ఒక ఇద్దరు ముగ్గురు ఇట్లా సర్వేలు చేస్తున్న వాళ్ళతో నేను మాట్లాడినప్పుడు, వీళ్ళు తెలుగుదేశం కోసం సర్వే చేశారు, ఒకళ్ళేం వైసీపీ కోసం సర్వే చేశారు. చేసినప్పుడు అట్లాగే చెప్తున్నారని తెలుగుదేశం కోసం సర్వే చేస్తున్న అతను వైసీపీకి అడిగినట్టుగా జగన్ గెలుస్తాడు కదమ్మా, ఏంటమ్మా ఇట్లా అడిగితే అవునండి ఆయనకేనండి, మళ్ళీ ఇంకో మనిషిని పంపించి వాళ్ళని అడిగితే తెలుగుదేశం అంటే తెలుగుదేశమేనండి అంటున్నారు. అంటే వీళ్ళకి అర్థమైపోయింది అప్పుడు. అందుకని సర్వేలో ఇప్పుడు ఫోనుల్లో అడుగుతున్నారు. సర్వేలు ఫోనుల్లో ఎవరు మాట్లాడతారు? సామాన్యుడు మాట్లాడుకో. నాకు ఫోన్ చేశారు అనుకోండి, నాకు 3-4 ఫోన్లు వచ్చినాయి సర్వేలో మీరు సహకరించాలని. కట్ చేశాను. ఎందుకు నేను వాడికి ఎందుకు చెప్పాలి నా అభిప్రాయాన్ని? నా అభిప్రాయం పోలింగ్ బూత్ లో చూపెట్టడం బెటర్ కానీ వాడికి ఎవరికో చెప్పాల్సిన అవసరం ఏంటి అనేటువంటి రూట్లో ఇప్పుడు ఈ రాజకీయ పార్టీలు కూడా ఫోన్ సర్వేలు చేయించడం ఇవన్నీ చేయిస్తున్నారు. కాబట్టి ఈ భయంతో సామాన్యుడు డోర్ మెదపకపోవడం అది రాజకీయ పార్టీలు దరిద్రమే.